నాటో దేశాలైతే యుద్ధానికి సిద్ధమవుతున్నాయని రష్యా ధృవీకరించేస్తుంది. రష్యాకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ విభాగం రష్యా ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ప్రస్తుతానికి ఇప్పటికే ఫ్రాన్స్ కానీ జర్మనీ కావచ్చు దాదాపుగా 8 దేశాల సైన్యం ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి ఉక్రెయిన్ లోపలికి వచ్చి చేరుకుని ఉన్నాయి. రష్యా సరిహద్దుల్లో ఉన్నాయి. వాళ్ళు ఉక్రెయిన్కి శిక్షణ ఇస్తున్నామన్నటువంటి పేరుతో కొనసాగుతున్నారు. కానీ వాళ్ళు వస్తున్నది యుద్ధానికే అన్నటువంటి విషయాన్ని రష్యాకు సంబంధించినటువంటి ఏదైతే ఇంటెలిజెన్స్ విభాగం చెప్పింది. దీన్ని రష్యా ఏం ప్రొజెక్ట్ చేస్తుందంటే న్యూక్లియర్ వార్కి సిద్ధపడుతున్నారు, అణుయుద్ధానికి సిద్ధపడుతున్నారు నాటో దేశాలు అన్నట్టు. వాళ్ళు యుద్ధానికి సిద్ధమవుతున్నారన్నటువంటి కూడా సందేహమే. ఎందుకంటే వాళ్ళకి తెలుసు యుద్ధం బిగిన్ అవ్వడం అంటే మూడో ప్రపంచ యుద్ధమే అవుతుంది తప్పించి ఒక రష్యాని మొత్తం కలిపి దెబ్బతీయడం అసాధ్యం. వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో పాఠాలు నేర్చుకున్నారు. అట్లాగే ఒకప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఎదురైనటువంటి సమస్యలు చూశారు. ఏ దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించి ఉండడం కష్టం. అందులో పుట్టినప్పటి నుంచి అమెరికా మీద ద్వేషంతో పుట్టినటువంటి వాళ్ళు రష్యన్స్. అట్లాంటి వాళ్ళని పరిపాలించడం అనేది కష్టం. ఆక్రమించుకుని పోని వేరే వాళ్ళతో ఇప్పిద్దామంటే మరొక ఇరాక్ తయారవుతుంది, మరొక ఆఫ్ఘనిస్తాన్ తయారవుతుంది. కాబట్టి అది అసాధ్యమైనటువంటిది. మరి యుద్ధం చేసి ఏం సాధిస్తారు? కానీ యుద్ధం చేసేయబోతున్నారు అన్నటువంటి ప్రచారం మాత్రం నడుపుతున్నారు.